హైదరాబాద్ సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జనార్దనంద సరస్వతి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25 వసంతాల వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులకు 4 రకాల వేద పరీక్షలు నిర్వహిస్తూ వేదాన్ని ప్రోత్సహించడం శుభపరిణామని అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ప్రతి హిందువు పాటుపడాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్కందగిరి దేవాలయంలో వేద విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సుమారు 600 మంది విద్యార్థులకు మరి 4 రకాల పరీక్షలు నిర్వహించడము, వాళ్లకు పట్టాలు అందించడము, వేద విద్యను ప్రోత్సహించడము, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దృక్పథంతో ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది, అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలాంటి సనాతన ధర్మం గురించి, దాని పరిరక్షణ గురించి, దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో, ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి హిందూ మతం గురించి ఎవరైనా మాట్లాడితే వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ మతాన్ని విమర్శించాల్సిన అవసరం, ఏ మతాన్ని కించపరచాల్సిన అవసరం ఉండదు. సనాతన ధర్మం, హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.